కానీ ఈ మూవీ రిలీజ్ కి ఈ ప్రమోషన్స్ లో మోర్ పాజిటివిటీ కనిపిస్తుంది. అంటే నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ మీరు చాలా ఈజీగా పాజిటివ్ గా చెప్తున్నారు. అంటే మీరు ఇష్టపడి చేశారు కాబట్టి మూవీ అలానా, లేకుంటే మీరు బై నేచర్ అంతేనా? అంటే అంతకుముందు ఇంటర్వ్యూస్ లో ఎప్పుడు ఇంత పాజిటివిటీ కనిపించలేదు. అంటే ముందు నేను వన్ థింగ్ ఇస్ డిఫరెంట్ అండి. ముందు కొంచెం మైండ్ లో ఎడిట్ చేసుకునేవాడిని. ఇప్పుడు ఏం చెప్పాలి, కొంచెం లౌక్యంగా చెప్పాలి, కొంచెం డీసెంట్ గా ఉండాలి, కొంచెం స్క్రిప్టెడ్ గా చేసేవాడిని. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగానే ఉంటున్నాను. ఇప్పుడు డెఫినెట్ గా చాలా మంది చెప్పారు, మేబీ యూనో మనిషి మారతాడండి, యూనో మేబీ కాలం తర్వాత లైక్ యూనో ఆఫ్టర్ 5 years you won't be the same. I wasn't me from the 5 years ago. So definitely I'm a little more open as far as like you know movie promotions or జనరల్ గా నా గురించి మాట్లాడటం. వన్ థింగ్ ఐఎమ్ లాట్ ఫ్రీయర్ అబౌట్ ఇస్ నా మీద నాకు జోక్లు వేసుకోవటం ఇష్టం. మీరు వేసే ముందు నేనే వేసేస్తాను. సో లైక్ యూనో ఐ హ్యావ్ దట్ గూఫీ సైడ్ ఇన్ మీ, ఐ హ్యావ్ దట్ లైక్ లిటిల్ ఫన్ సైడ్ ఇన్ మీ, ఎప్పుడు క్వర్కీ సైడ్. అది ఎప్పుడు బయటికి రాలేదు. అంటే దానికి తగ్గట్టు స్క్రిప్ట్ రాలేదు, దానికి తగ్గట్టు ఆపర్చునిటీ కూడా రాలేదు. అండ్ ఐ ఫీల్ ఇలాంటి సినిమా ప్రమోట్ చేసేటప్పుడు లైక్ యూనో అది నిజంగా యూనో, ఎందుకంటే నేను కాళ్ళ వేళ్ళ కష్టపడి రాత్రి పగలు పనిచేసి నేను ఈ సినిమా చేశాను నేను. సో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది, యూనో అది మంచి ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం, మంచి ప్రోడక్ట్ మీకు ఇస్తున్నాం. సో యూనో ఐ జస్ట్ వాంట్ టు ప్రమోట్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ ఇట్, అండ్ బీ ఫ్రీ అండ్ బీ ఓపెన్. అండ్ చాలా మంది ఈ ప్రాజెక్ట్ ని తీసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు తీసుకోవడానికి, మన వాళ్ళకి ఎక్కుతుందా లేదా అని. కానీ మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది బెట్లు కూడా కట్టారు ఇది పక్కా హిట్ అవుతుంది అని. సో మీరు అంతే పాజిటివిటీతో ఉన్నారా? వెల్ ఆ ట్రైలర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే ఆ ఒరిజినల్ వికీ డోనర్ ట్రైలర్ కి దీనికి అస్సలు సంబంధం లేదు. నేను ముందేం అనుకున్నానంటే ఆ ఒరిజినల్ వికీ డోనర్ ట్రైలర్ తీసుకుని, ఓకే అది హిట్ సినిమా, ఒరిజినల్ వికీ డోనర్ ట్రైలర్ తీసుకుని అదే టెంప్లెట్ గా వాడి మన తెలుగు ట్రైలర్ దింపుదామని అనుకున్నాను నేను. ఆ ట్రైలర్ నాకు మా డైరెక్టర్ కి నచ్చలా. అంటే నచ్చలేదంటే ఇంకా చాలా బెటర్ గా చేయొచ్చు, చాలా మోర్ ఒక స్టోరీ పరంగా కొంచెం ఆర్గానిక్ గా వెళ్ళొచ్చు, ఒక కథ చెప్తా కొంచెం మోర్ అది అక్కడ ఇక్కడ కొంచెం ఫోకస్ లేకుండా ఇటు అటు వెళ్ళిపోయింది ట్రైలర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ. సో వీ హ్యాడ్ టు వర్క్, వీ హ్యాడ్ టు గెట్ అ న్యూ టెంప్లేట్, కొత్తగా ఆలోచించి. ఇదంతా నా టీమ్ క్రెడిట్ అండి. నేను ఐ డోంట్ వాంట్ టేక్ క్రెడిట్ ఫర్ దాట్. యూనో మై డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ పేరు అందరిని చెప్పి బోర్ కొట్టించడం, వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోవడం నాకు బోర్ కొడుతుంది ఇప్పుడు. సో బట్ ఇట్స్ ఆల్ ద క్రెడిట్ టు మై టీమ్. అది ఎలా కట్ చేశారు, నేను ఫైనల్ గా కొంచెం చేశాను, ఇక్కడ ఇదొద్దు అక్కడ ఇదొద్దు, ఫైనల్ గా ఇక్కడ థమ్స్ అప్ షాట్ పెడితే బాగుంటుంది, ఆ కోలా షాట్ పెడితే బాగుంటుంది, ఇంకా కొంచెం ఫినిషింగ్ కావాలి, కొంచెం స్టార్టింగ్ కొంచెం బెటర్ లైక్ ఐ డిడ్ లైక్ కొన్ని చేంజెస్ చేశాను నేను. బట్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. అండ్ నా దృష్టిలో ఆ ట్రైలర్ వాజ్ ద క్లించర్. అంటే అప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఓకే ఈ సినిమా చూడాల్సిందే అనే ఫీలింగ్ అక్కడే స్టార్ట్ అయింది. చాలా మంది మైండ్ లో అక్కడే ఏమంటారు ఆ విత్తనం అక్కడే వేసాం, అక్కడే విత్తనం. సో ఇప్పుడు మేము చేసిందల్లా ఇప్పుడు జనాలకి రిమైండ్ చేయటం, ఇప్పుడు సినిమాలో విషయం ఉందని, ఏదో డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, డెఫినెట్ గా కొత్తగా ఉంటుంది. మిగతా సినిమాలు ఏమీ లేవు ఈ వారం, డెఫినెట్ గా ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ అందరిలో ఉంది. మార్నింగ్ కూడా నేను ఊరికే సరదాగా బుక్ మై షోకి వెళ్ళి టికెట్ బుక్ చేద్దామని చూస్తే దే నో టికెట్స్. ఐ వాజ్ లైక్ ఓకే గుడ్, ఐ వాజ్ హ్యాపీ. అండ్ సో ఆల్ దిస్ ఇస్ జస్ట్ రిమైండింగ్ ఆడియన్స్ దట్ ఇట్స్ రిలీజింగ్ టుమారో. ఇంకా దానిపైన that's it.